వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈ రోజు ఎపిసోడ్లో లెనిన్ ఫ్యాబ్రిక్ లో యాంటిక్ జరీ బార్డర్ అనేది ఇచ్చి ఆల్మోస్ట్ కింద వచ్చి కంచి బార్డర్ అనేది ఇచ్చేసి శారీ మొత్తం కూడా స్మాల్ సెల్ఫ్ గడ్ ఇచ్చేసి ఎక్సలెంట్గా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. సో అవి చూద్దాం. సో ముందుగా ఫస్ట్ డార్క్ ఇంక్ బ్లూ కలర్ తీసుకున్నాము. దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ పైన వచ్చేసి మనకు 3 to 4 ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేసాము. అది కూడా ఒక కంచి స్టైల్ అనేది తీసుకున్నాము. శారీ మొత్తం కూడా జస్ట్ మనకు 1/2 ఇంచెస్ స్టైల్లో అనేది జరీ చెక్స్ అనేది తీసుకున్నాము. అండ్ ఫ్యాబ్రిక్ కూడా అనేది వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వచ్చారు. శారీ మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా ఇలాగే వచ్చేసింది. అండ్ కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 10 ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. అది కూడా కంప్లీట్ కంచి బార్డర్ అనేది ఇచ్చేసి వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారండి. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో లైట్ వెయిట్తో స్టైల్ ఇచ్చారు. అండ్ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ అంతా ఆల్ ఓవర్ అంతా స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. అండ్ పళ్ళుకి వచ్చేప్పటికి జస్ట్ జరీ వీవింగ్ అనేది హైలైట్ చేశారు. జస్ట్ ఇట్లా లైన్స్ లాగా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పటికి కంప్లీట్ రన్నింగ్ బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు. సో ఇటువంటి శారీస్కి ఏంటంటే బ్లౌజ్ దీన్ని కుట్టించుకున్న బాగుంటుంది. జస్ట్ ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ ఏమైనా కానీ కుట్టించుకున్నా లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమైనా తీసుకున్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 1400 రూపీస్ మనకి ఈ శారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ శారీ అనేది మంచి పికాక్ గ్రీన్ కలర్లో తీసుకున్నాము. ఇది కూడా కంప్లీట్ యాంటిక్ జరీ వీవింగ్తో తీసుకున్నాము. సో ఈ శారీ కూడా ఒక మంచి డిఫరెంట్గా స్టైల్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకు బార్డర్ అనేది కింద వచ్చి మనకు పైన వచ్చేసరికి 4 ఇంచెస్ to 5 ఇంచెస్ బార్డర్ అనేది తీసుకున్నాము. శారీ మొత్తం కూడా సెల్ఫ్ గడి వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాము. అండ్ కింద బార్డర్కి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ మనకు యాంటిక్ జరీ వీవింగ్ అనేది ఆల్మోస్ట్ 10 ఇంచెస్ స్టైల్లో అనేది కంచి స్టైల్లోనే తీసుకున్నాము. అది కూడా ఒక రౌండ్ సర్కిల్ లాగా డిజైన్ తీసుకొని చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి హ్యాండ్లూమ్ లెనిన్ మీద వస్తుంది కాబట్టి వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేప్పటికి కొంచెం జస్ట్ ఆరెంజ్ కలర్ లాగా బేస్ తీసుకున్నాము. అందులో కూడా జరీ వీవింగ్ తోటి హైలైట్ చేసాము. సో బ్లౌజ్కి వచ్చేప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేసాము. జస్ట్ మనకు 1400 రూపీస్లో మనకి ఇంత మంచి బ్యూటిఫుల్ సారీస్ అనేది అవైలబుల్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ తీసుకున్నాము. సో ఇది కూడా వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ అండి. కంప్లీట్ ఎక్సలెంట్గా ఉంది అండ్ చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సో మంచి మెరూనిష్ రెడ్ కలర్లో తీసుకున్నాము. సో దీంట్లో కూడా ఏంటంటే మనకు పైన వచ్చేసి బార్డర్ కూడా కంటిన్యూషన్ అదే ఇచ్చేసాము. ఇది కూడా సన్న సెల్ఫ్ గడి లాగే వెళ్తుందండి. ఆల్ ఓవర్ మొత్తము సారీ అంతా జస్ట్ మనకు 1/2 ఇంచెస్ స్టైల్ అనేది సన్న గడి లాగే వెళ్తుంది. అండ్ కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 10 ఇంచెస్ బార్డర్ అనేది కూడా జరీ వీవింగ్ తోటి హైలైట్ చేసుకుంటూ వచ్చాము. సో ఎక్సలెంట్గా ఇచ్చారు, చాలా బాగా ఇచ్చారు. అండ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాము. పళ్ళు పాటుకు వచ్చేప్పటికి ఆల్మోస్ట్ మనకు 10 ఇంచెస్ స్టైల్ అనేది పళ్ళు అనేది జరీ వీవింగ్తో తీసుకున్నాము. చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ కలర్. చాలా వండర్ఫుల్గా ఉందండి, చాలా బాగా ఇచ్చాడు. సో యాంటిక్ లెనిన్లో చాలా వండర్ఫుల్గా ఇచ్చారు. ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది. సో మంచి బ్లాక్ కలర్ మీద జరీ బార్డర్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా బ్లాక్ మీద జరీ గడి ఇచ్చేసి ఎక్సలెంట్గా ఇచ్చారండి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో ఇచ్చారు. సో పళ్ళుకి వచ్చేప్పుడు కూడా ఆల్మోస్ట్ మనకు 1/2 మీటర్ పళ్ళు అనేది కూడా తీసుకున్నారు జరీ వీవింగ్. సో బ్లౌజ్కి వచ్చేప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఎక్సలెంట్గా ఇచ్చారండి. చాలా బాగుంది శారీ. జస్ట్ ఈ శారీ కూడా మనకు 1400 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్లో దొరుకుతుంది. సో కింద బార్డర్ కూడా తీసుకుంటే మనం కూడా ఆల్మోస్ట్ మనకు 10 ఇంచెస్ స్టైల్ అనేది బార్డర్ అనేది యాంటిక్ జరీ వీవింగ్లో ఇచ్చారు. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్లో తీసుకున్నాము. సో ఎక్సలెంట్ పింక్ కలర్లో ఇచ్చామండి. ఇది కూడా చాలా బాగుంది కలర్. సో పింక్ షేడ్లోనే దీంట్లో డిఫరెంట్ షేడ్స్ అన్న అంటే ఆల్మోస్ట్ మనకు న్యూ కలర్స్ అని చెప్పాలి యాక్చువల్గా. సో ఇది లెనిన్లో వచ్చేటప్పటికి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. పైగా యాంటిక్ స్టైల్ వచ్చేటప్పటికి టోటల్గా మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో చార్ట్ అనేది ఇస్తున్నారు. సో దీంట్లో కూడా ఏంటంటే పైన బార్డర్ అనేది కూడా కంటిన్యూషన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా గడి సెల్ఫ్ గడి అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. జరీ గడి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. చాలా మంది ఏంటంటే జరీ గడి అట్లా వచ్చేటప్పటికి బట్ వెయిట్ వస్తుందేమో అనుకుంటారు. బట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. పైగా హ్యాండ్లూమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే హ్యాండ్లూమ్ అనే దానికి ఎప్పుడైనా సరే హ్యాండ్లూమ్ అనేది లైట్ వెయిట్ వస్తుంది అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. సో అందువల్ల ఏంటంటే పర్టికులర్గా మేము మెన్షన్ చేస్తాం ఏంటంటే హ్యాండ్లూమ్ అనేది పవర్లూమ్ అనేది మెన్షన్ చేస్తాము. సో కంప్లీట్ హ్యాండ్లూమ్ మీద వస్తుంది, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో వస్తుంది. సో పళ్ళుకి వచ్చేటప్పుడు కూడా మనకు 1/2 మీటర్ పళ్ళు అనేది తీసుకున్నాము. లాస్ట్ టాజర్ ప్రతి ఒక్కదానికి టాజర్ డిజైన్స్ అనేది హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు. సో కింద బార్డర్ కూడా తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 10 ఇంచెస్ స్టైల్ అనేది యాంటిక్ జరీ వీవింగ్లో తీసుకుని వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ సిల్క్లో తీసుకున్నారు. జస్ట్ మనకు 1400 రూపీస్లో మనకి ఇంత బ్యూటిఫుల్ సారీస్ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. సో చూసారు కదా.